ఇప్పుడే ప్రోమో వచ్చింది. ఈ ప్రోమో చూసిన తర్వాత వచ్చి వీడియో చూడండి. నిజంగా ప్రోమో చూసిన తర్వాత ఎంతమందికి అబ్బా పాపం రా ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ అని అనిపించిందో ఈ వీడియోని లైక్ చేయండి. ఎవరు క్యాప్టెన్ అయ్యారు, ఆ టాస్క్ ఏంటి, ఆ టాస్క్లో జరిగిన మతబులు ఏంటి, ఆ టాస్క్లో జరిగిన అన్యాయాలు ఏంటి, ఆ టాస్క్కి ముందు అర్ధరాత్రి గుసగుసలో జరిగిన అన్యాయాలతో సహా ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడతాను. ఈ వీడియోకి ముందు నిన్న నైట్ రివ్యూ ఎక్సలెంట్గా వచ్చింది. ఆల్మోస్ట్ 1,30,000 చూశారు. ఒకసారి చూడని వాళ్ళు ఉంటే చూడండి. దానికి ముందు ఓటింగ్ అనాలిసిస్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. అది కూడా చూడకపోతే వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. దీని తర్వాత అర్ధరాత్రి గుసగుసల్లో ఈ క్యాప్టెన్సీ టాస్క్ రిలేటెడ్గా బీజం ఎక్కడ పడింది అనేది అర్ధరాత్రి గుసగుసల వీడియో ఇది చేసిన 1 hour 2 hours వస్తుంది. అది కూడా చూడండి. ఇప్పుడు పాయింట్లోకి వస్తాను. డెమాన్ పవన్ ఏంటి ఎట్లా చేశాడు నాయన అన్న ఫీలింగ్ వచ్చింది. ఎంతమందికి వచ్చింది? నేను ఊరికే కోపడట్లేదు డెమాన్ పవన్ మీద. దానికి ఒక రీజన్ ఉంది. డెమాన్ పవన్ చేసిన దాన్ని ముందు చెప్పేదానికంటే, ఈ ప్రోమో గురించి ముందు మాట్లాడేదానికంటే అర్ధరాత్రి గుసగుసలు చూసిన వాడిగా నైటే బీజియం పడింది క్యాప్టెన్సీ టాస్క్కి. ఆ బీజియం ఏంటో మాట్లాడితే మీకు ఈ ప్రోమో ఏంటి, ఆ కథ ఏంటి, బిగ్ బాస్కి ఆ ప్లాన్ ఎందుకు వచ్చింది, వీళ్ళకి అన్యాయం చేయాలని బిగ్ బాస్కి ఎందుకు అనిపించింది అనేది మాట్లాడతా. ఓవరాల్గా కళ్యాణ్కి అండ్ ఇమాన్యుల్కి 2 good week లోడింగ్, 2 good ఎమోషనల్ ఎపిసోడ్ లోడింగ్, 2 good సింపతి ఎపిసోడ్ లోడింగ్. గుర్తుపెట్టుకోండి కళ్యాణ్ ఫ్యాన్స్ అండ్ ఇమాన్యుయల్ ఫ్యాన్స్, ఈ ప్రోమో చూసి ఎవరైతే బాధపడుతున్నారో బాధపడాల్సిన దానికంటే సంతోషపడాల్సిన అవసరం ఉంది. వాళ్ళ గ్రాఫులు బీభత్సంగా చేంజ్ అయ్యే అవకాశం ఉంది ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత. వాళ్ళకి జరిగిన అన్యాయం తర్వాత, అన్యాయం అంటే ఎవరికేమో వాళ్ళు ఆడుతుంటారు. దాంట్లో ప్రాసెస్లో అన్యాయం ఎవరు చేశారు, ఏం చేయలేదు, ఎవరిది తప్పు రైట్ అనేది మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు పాయింట్, నేను అర్ధరాత్రి గుసగుసలో ఏం జరిగిందంటే 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలా. బిగ్ బాస్కి ఆలోచన వచ్చిన పాయింట్స్. నెంబర్ 1, దివ్యనికిత గారు, రాము రాథోడ్ అండ్ భవానీ గారు, భవానీ ఎవర్రా, భరణి శంకర్ గారు కూర్చొని ఉంటారు బయట. కూర్చొని డిస్కస్ చేసేటప్పుడు దివ్యనికిత గారు బీజం వేస్తారు. అక్కడ మీ దగ్గర కొంచెం ఉంది రాము గారు, మీరు కళ్యాణ్ దగ్గర క్యాప్టెన్కి అర్హతలు లేవు. క్యాప్టెన్గా ఏంటంటే అతను ఊరికే సీరియస్ అవుతూ ఉంటాడు, అతను అన్నిటికీ సీరియస్ అవుతూ ఉంటాడు. అతనికి సెట్ కాదు క్యాప్టెన్గా నాకు తెలిసి. ఇఫ్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ సపోర్ట్ టాస్క్ వస్తే ఐ విల్ డెఫినెట్లీ సపోర్ట్ యూ, నేను నీకే సపోర్ట్ చేస్తావు అన్నావు. భరణి గారు కూడా సేమ్ టు సేమ్, నువ్వు తోపురా అన్నట్టుగా నా సపోర్ట్ నీకు ఉంటుంది అన్నట్టుగా రాము రాథోడ్ రిలేటెడ్గా మాట్లాడారు క్లియర్గా. ఆ ఎపిసోడ్లో అర్ధరాత్రి గుసగుసలు దీని గురించి ఇంకా క్లియర్గా డిస్కస్ చేస్తా. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ మాట అన్న తర్వాత దివ్యనికిత గారు ఎవరు టెనెంట్ అయి ఉండి ఓనర్కి సపోర్ట్ చేస్తా అంటున్నారంటే బిగ్ బాస్కి అర్థం కాదు. ఇదేదో మతలబు జరిగిపోద్దిరా, మనం ఈ టాస్క్ సపోర్టివ్ టాస్క్ పెట్టాలా, పెంట అవ్వాలా, వాళ్ళు ఎందుకు చేశారు, వీళ్ళు ఎందుకు చేశారని గొడవలు అయిపోయి పెద్ద మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేసరికి ఇష్యూలు క్రియేట్ అయ్యి నెక్స్ట్ వీక్ నామినేషన్ కూడా అదిరిపోతాయి. చూద్దాం. ఇది థాట్, బిగ్ బాస్కి ఇచ్చిన థాట్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఇది పక్కన పెడితే నెక్స్ట్ ఒక పాయింట్లో శ్రీజ, కళ్యాణ్, దివ్యనికిత గారు ఉన్నారు. ఒక కన్వర్జేషన్లో ముగ్గురు కూర్చుంటే శ్రీజ, దివ్యనికిత ఉండంగానే మన కళ్యాణ్తో నా సపోర్ట్ అయితే నీకే క్యాప్టెన్ చేసేస్తాను, నేను ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళు క్యాప్టెన్ అయిపోయారు 2 రోజులు, నువ్వేం టెన్షన్ పడద్దు అని అంటా ఉంటే దివ్యనికిత గారు పక్కనే ఉంటారు. ఇది ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్. దివ్యనికిత గారు దానికి ముందే నేను కళ్యాణ్కి అయితే సపోర్ట్ చేయను అన్న కాన్వర్జేషన్ తర్వాత ఈ కాన్వర్జేషన్ జరిగింది. ఇది బిగ్ బాస్ చూసాడు. నెక్స్ట్ కాన్వర్జేషన్ డిమాండ్ పవన్ లవ్ స్టోరీ. డిమాండ్ పవన్ పులిహోర చేస్తూ పులిహోరకు బదులుగా ఆమ్లెట్ వేసి ఇచ్చాడు శ్రీజ గారికి. శ్రీజ కిందకి వేస్తాడు రా వడాల్. రీతు గారికి ఆమ్లెట్ ఒకటి లవ్ షేప్ ఆమ్లెట్ వేస్తాడు. ఇలా లవ్ షేప్ ఆమ్లెట్ వేసి ఆవిడ కోసం సర్ప్రైజ్గా తీసి పెట్టి పక్కన పెడతాడు. దీన్ని చూసిన రాము రాథోడు, దీన్ని చూసిన రీతు చౌదరి సర్ప్రైజ్ ఫీల్ అయ్యి, సో స్వీట్ ఆఫ్ యూ, నిజంగా నాకు ఎవరు నా లైఫ్లో చేసి ఇవ్వలేదు ఇలా సర్ప్రైజ్లా, సో స్వీట్ ఆఫ్ యూ, ఆమ్లెట్ ఇలా ఎవరు వేసి ఇవ్వలేదని అక్కడ స్టార్ట్ అవుద్ది. డెమాన్ పవన్ కూడా థ్యాంక్ యూ నీకోసం వేశాను అది ఇది అని మురిసిపోతే ఇద్దరు మాట్లాడుకుంటారు. మళ్ళా కాన్వర్జేషన్లోకి వెళ్ళి ప్లీజ్ సో హ్యాపీ, అసలు ఎంత బాగా వేసాం ఆమ్లెట్ అంటే నచ్చిందా, ఇద్దరు బాగా క్లోజ్గా మాట్లాడుకుంటారు. ఈ సీన్ ఒకటి జరిగింది. ఈ సీన్ జరిగిన తర్వాత నాకు ఏమనిపించిందంటే వీళ్ళ మధ్య లవ్ యాంగిల్ ఏదైతే పులిహోర యాంగిల్ బాగా ముదిరి పాకానికి వచ్చిందన్న ఫీలింగ్ వచ్చిన ఎపిసోడ్ ఇది. ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు ప్రోమోకి వెళ్దాం. వీటన్నిటిని కనెక్ట్ చేస్తూ బిగ్ బాస్కి థాట్ ఎక్కడ వచ్చింది తెలుసా? ఈ కాన్వర్జేషన్లో టెనెంట్స్ ఏమో ఓనర్స్ ఏమో టెనెంట్స్కి ఇష్టం వచ్చిన సపోర్ట్ చేసే సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. టెనెంట్స్కే సపోర్ట్ చేస్తారు కొంతమంది, కానీ ఓనర్స్కి టెనెంట్స్ సపోర్ట్ చేశారు. ఆ సిచ్యువేషన్స్ అక్కడ క్రియేట్ అయినప్పుడు ఓవరాల్గా కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ అవుతాయని సపోర్ట్ గేమ్ పెట్టాలని ఫిక్స్ అయ్యాడు. ఈ సపోర్ట్ గేమ్లో ఎవడు తప్పు చేశాడు, ఎవరి మోజులో ఎవరి ప్రేమలో మునిగిపోయి ఎవరి కోసం ఎవరి ఇష్టంతో ఉండి డెసిషన్ మార్చారు చూద్దాం. ఫస్ట్ ప్రోమో భలే టాస్క్ స్వామి బిగ్ బాస్ ఈసారి సూపర్ క్రియేటివ్ వర్క్ చేస్తున్నారు. ఎప్పుడు పెట్టలే ఇలాంటి సాగం. ఇదేంటో
ఒక చెక్క ఉంటుంది, చెక్కని 4 పక్కల నలుగురు తోసుకుంటూ ఉంటారు. ఆ తోసుకొని బ్లూ కలర్ స్క్వేర్ షేప్లో ఉండే ఒక టేప్ వేసి ఉంటారు. అక్కడికి దాకా తీసుకెళ్తే ఆ రౌండ్లో ఫస్ట్ వీళ్ళు ఉన్నారు. ఎవరికి ఇచ్చారు తెలుసా బిగ్ బాస్? భరణి గారు, ఇదే ఎవరు ఆ గ్రీన్ టీమ్ ఏదైతే అవుట్ ఆఫ్ ది టాస్క్ అయిందో వాళ్ళ ముగ్గురు ప్లస్ క్యాప్టెన్కి, ఆ నలుగురికి ఛాన్స్ ఇచ్చి బిగ్ బాస్ ప్రతి రౌండ్లో ఆ బెల్ పట్టుకోవాలి. బెల్ పట్టుకుంటే ఆ బెల్ పట్టుకున్న వాళ్ళు వెళ్ళి రెయిన్ డ్యాన్స్ చేయాలి. ఆ రెయిన్ డ్యాన్స్ చేసే లోపల ఆ సాంగ్ వాళ్ళు ఆఫ్ చేసే లోపల వీళ్ళు నలుగురు క్యాప్టెన్సీ కంటెండర్స్ ఒక చెక్క లాంటిది ఉంటుంది. ఆ చెక్కని తోసుకుంటూ వెళ్ళి స్క్వేర్లో కానీ అందరూ కలిసి పెడితే ఎంత ఇంట్రెస్టింగ్ టాస్క్ చూడండి. దీంట్లో ఎంత లిటికేషన్ ఉంటుందో మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు అర్థమైంది. వీళ్ళ నలుగురు ఆ చెక్కని పట్టుకొని తోసుకుంటూ ఆ స్క్వేర్ షేప్లో ఉన్న డబ్బాలో పెట్టాలి. పెడితే ఆ పర్టికులర్ టాస్క్లో వీళ్ళ నలుగురు కానీ పెట్టగలిగితే మధ్యలో డెమాన్ పవన్ బెల్లు కొట్టాడు, డెమాన్ పవన్ డ్యాన్స్ చేస్తున్నాడు, వీళ్ళు నలుగురు పెట్టగలిగితే డెమాన్ పవన్ ఎవరిని తీయడానికి లేదు, అయిపోయింది. డెమాన్ పవన్ ఛాన్స్ అయిపోద్ది. ఎవరు రిమూవ్ చేసే ఛాన్స్ లేదు, ఎవరు అవుట్ అవరు. ఇది టాస్క్. ఇక్కడ లిటికేషన్ ఏంటంటే నలుగురు తోసుకుంటూ ఉంటారా, ప్రతి ఒక్కడికి ఏమనిపిస్తుంది తెలుసా కళ్యాణ్ మనసులో, డెమాన్ పవన్ నన్ను అయితే తీయడు, సో నేను ఎందుకు వదిలేయాలా, డెమాన్ పవన్ నాకు తెలిసి రాముని తీసేస్తాడు, రాముని తీసేస్తే నాకు ఒకరు తగ్గిపోతారుగా, కాబట్టి నేను అంత ఇదిగా ఓవర్గా థింక్ చేసి నేనేదో స్ట్రాటజికల్గా థింక్ చేసి ఇది ఇబ్బంది పడకూడదు, డెమాన్ పవన్ నన్ను తీయడు కదా, కాబట్టి అది అక్కడ చెక్క తీసుకెళ్ళి ఆ స్క్వేర్లో పెట్టడానికి నేను ఒప్పుకోకూడదు అనేసి పుష్ చేస్తాడు ఇమాన్యుల్. డెమాన్ పవన్ నాది ఎందుకు తీస్తాడు, నేను బాగా క్లోజ్ కదా వాడితో, ఎంత క్లోజ్గా ఉంటున్నాను, వాడు నా తీడు కాబట్టి, తీస్తే వాడు రాముది తీసే అవకాశం ఉంది, రిలేషన్ లేదు కాబట్టి, సో నేను కూడా పుష్ చేయకుండా రాముని లేపేద్దాం. రీతు నన్ను తప్ప ఎవడు నేను చేస్తాను కాబట్టి నాకేంటి ప్రాబ్లం, ఒకటి మిస్ అయిపోతానని ఆవిడ కూడా పుష్ చేస్తుంది. ఇలా ప్రతి రౌండ్ వాళ్ళు పోయిన వాళ్ళు సపోర్ట్ చేసేది మనకే అనుకొని ఆ స్క్వేర్ మూవ్ కాకుండా ఉంచుతారు. అది దాంట్లో ఉన్న లిటికేషన్. అందరూ కలిసి ఆడడానికి లేదు కదా, అందరూ సపోర్ట్ ఉండాలి కదా అక్కడ స్క్వేర్ ఎక్కడ దాకా పోవాలంటే. ఎవరికి వాడు ఏమనుకుంటాడంటే నన్ను కాకుండా వేరే వాళ్ళు లేపేస్తారనే ఫీలింగ్ క్రియేట్ అవుతుంది అక్కడ. అది అక్కడ టాస్క్లో ఉన్న మతలబు. ఇప్పుడు వాళ్ళు ఎవరు కదలలేరు, అందరూ తోసుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఏం జరిగిందంటే డెమాన్ పవన్ వచ్చాడు. డెమాన్ పవన్ వచ్చి పట్టుకొని మంచి డ్యాన్స్, బానా బానా బిల్లువాయి, ఈ డ్యాన్స్ చేస్తుంటే ప్రోమో కింద నా కామెంట్ వచ్చింది, ఎవరో పెట్టారు ఆదిరెడ్డి వేసినట్టే ఉంది భరణి అన్న డ్యాన్స్ చేస్తుంటే. సో ఆ డ్యాన్స్ చేస్తారు. డ్యాన్స్ చేస్తూ ఉంటే డెమాన్ వచ్చి పట్టుకొని నేను తీయాలనుకుంటాను నేమ్ కళ్యాణ్ భలే బాధ అనిపించింది నాకే. ఎందుకంటే రీతు చౌదరికి అతను హెల్ప్ చేయడం ఓకే, వాళ్ళిద్దరు పులిహోర యాంగిల్ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, ఆ లవ్ లాగా ఉంది, ఏదో ఉంది, అతని సిచ్యువేషన్ కూడా డేంజరసే. కానీ అతను ఒక పని చేయొచ్చు అక్కడ. బాధాకరం, ఎవడైనా బాధపడేది, ఎవరికైనా కోపము చిట్రేగి వచ్చేది ఏంటంటే డెమాన్ పవన్ మీద. డెమాన్ పవన్ లూజింగ్ అండి, చాలా బ్యాడ్ ఈరోజు, వెరీ వెరీ బ్యాడ్. నేను చెప్పింది మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదు మీరే కామెంట్ చేయాలి. కళ్యాణ్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ రీతు చౌదరి లాగే, వీళ్ళిద్దరు అబ్బాయిలే చాలా క్లోజ్గా ఉంటున్నారు టెనెంట్స్లో. ఇప్పుడు తనకు ఆప్షన్ లేకుండా ఉండి కళ్యాణ్ తీసేస్తే ఓకే, కానీ ఆప్షన్ అక్కడ రాము రాథోడ్ ఉన్నాడు. తను రాము రాథోడ్ని రిమూవ్ చేయొచ్చు, ఎందుకు తెలుసా, ఓనర్స్లో ఒక పర్సన్ కాబట్టి. రీతు చౌదరి ఒక్కటే ఉండుంటే రీతు చౌదరి సపోర్ట్ చేయాలి కాబట్టి అయ్యో నేను తీగిపోతే ఇబ్బంది అనుకుంటే ఓకే, కానీ ఇక్కడ రీతు చౌదరిని క్యాప్టెన్ చేసి తీరాల్సిందే అని ప్లాన్ వేయడం తప్పు. కళ్యాణ్ కూడా ఉన్నాడు కదా, నా ఛాన్స్గా నేను రాము రిమూవ్ చేస్తాను, రాము రిమూవ్ చేస్తుంటే బాగుండు, ఎందుకురా కళ్యాణ్ ఎందుకు రిమూవ్ చేయకూడదంటే ఒకటే మాట. మొన్న ఆదివారం నిన్న నైట్ అర్ధరాత్రి గుసగుసల్లో కళ్యాణ్ శ్రీజ మాట్లాడుకుంటే అర్థమైంది, కళ్యాణ్కి రావాల్సిన లెటరు, కళ్యాణ్కి ఆ వీక్లో అందరికీ వచ్చిన లెటర్స్ కానీ ఆడియో కాల్స్ కానీ ఫొటోస్ కానీ కళ్యాణ్ ఒక్కడికే రాలేదు. కళ్యాణ్ తనకు వచ్చిన ఆపర్చునిటీని డెమాన్ పవన్ కోసం సాక్రిఫైస్ చేసి డెమాన్ పవన్కి వాళ్ళ నాన్నగారి ఆడియో వచ్చేలాగా చేశాడంట. అలా చేసిన వ్యక్తికి ఇలా చేయడం కరెక్టా? రాము రాథోడ్ ఆప్షన్ ఉన్నప్పుడు రాము రాథోడ్ని తీసేయచ్చు అతను. ఎందుకంటే ఈ పర్టికులర్ వీక్లో అక్కడున్న నలుగురులకి బీభత్సమైన పర్ఫార్మెన్స్ చేసింది కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్. తర్వాత రీతు రాము కూడా ఈక్వల్గా ఉంది. వీళ్ళిద్దరిని కాకుండా ఓనర్లో ఉన్న రాము రాథోడ్ని మన టెన్నిస్లో వాడిని తీసేయకుండా, బీభత్సంగా ఆడినవాడిని ఇంతవరకు అవకాశాలు రానివాడిని తీసేయకుండా, కంటెండర్ కూడా అవ్వని వాడిని తీసేయకుండా, ఆల్రెడీ కంటెండర్స్ అయిన వాళ్ళు ప్లస్ తక్కువ పర్ఫార్మెన్స్ ఉండేవాళ్ళు మన టెనెంట్స్ కాని వాడిని తీస్తారు కదా ఎవడైనా. అది బాధ అనిపించదా? తీసేసేసాడు. అది ఎందుకు తీశాడు తెలుసా, నిన్నే డెమాన్ పవన్ క్రూయల్ మైండ్ సెట్తో నిన్న ప్లాన్ చేశాడు. నిన్న వీళ్ళని కంటెండర్స్గా సెలెక్ట్ చేయాలనేసి వీళ్ళకి ఛాన్స్ ఇస్తే ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్ని అక్కడ కూర్చొని డిస్కస్ చేసేటప్పుడు అర్థంలోకి ఇలా వచ్చి నన్ను మీరు సెలెక్ట్ చేయకపోతే ఇంక నేను ఎప్పటికీ మీకు సపోర్ట్ చేయను, క్యాప్టెన్సీ టాస్క్లో కూడా సపోర్ట్ చేయను, అండ్ ఎప్పటికీ ఫ్యూచర్లో కూడా సపోర్ట్ చేయను, నన్ను సెలెక్ట్ చేయాల్సిందే అంటున్నాడు. 2 సార్లు వరుసగా క్యాప్టెన్ అయిన వ్యక్తి, యాక్చువల్గా 3 సార్లు అయిన వ్యక్తి, ఒకసారి పోయిందిలే, 3 సార్లు వరుసగా క్యాప్టెన్ అయిన వ్యక్తిని ఎవరైనా ఇంత ఫిజికల్లీ ఫిట్ ఉండే పర్సన్ని కంటెండర్స్గా సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు వరుస పెట్టి ఎందుకు సెలెక్ట్ చేస్తారు? వాళ్ళు సెలెక్ట్ చేయలేదు, తప్పేంటి అసలు? దానికి మనసులో పెట్టుకొని ఆ కోపం ఇక్కడ చూపిస్తాడా? ఇతను నీకు హెల్ప్ చేసిన వ్యక్తి, నీకు సపోర్ట్ నిలబడ్డ వ్యక్తి, మనం కూడా డైస్ వేసేటప్పుడు రెడ్ టీంలో ఉన్న
కళ్యాణ్కి సపోర్ట్గా ఏ డెసిషన్ తీసుకోవాలి, కళ్యాణ్కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఇవ్వాలా డెమాన్ పవన్. ఈరోజు ఇలా చేస్తే ఎవరికైనా తప్పనిపించదు. కళ్యాణ్కి ఎంత కోపం వచ్చిందో, ఎంత కోపం వచ్చినా అది కరెక్ట్. కళ్యాణ్ ఏం చేశారంటే తర్వాత భలే అనిపించింది ఆ సీన్, సుమ్ముని ఎలివేషన్ సీన్. కళ్యాణ్ వచ్చి పక్కన కూర్చుంటాడు, డెమాన్ ఏదో మాట్లాడమని చెప్పి కళ్యాణ్ పక్కన కూర్చుంటే కళ్యాణ్ లేసి వెళ్ళిపోతాడు. ఎక్సలెంట్ సీన్. ఈ అగ్రెసివ్ నేచర్ మెయింటైన్ చేయాలి కళ్యాణ్, ఈ అగ్రెసివ్ నేచర్ ఇదే మెయింటైన్ చేయాలి. తర్వాత రీతు వెళ్ళి ఓదారుస్తుంది కాళ్ళ దగ్గర కూర్చుని, ప్లీజ్ ఏమనుకోపకు, నన్ను కెప్టెన్ చేయాలి కదా వాడు అనేసి ఓదారుస్తూ ఉంటే కళ్యాణ్, నన్ను తీసేయమని చెప్పావు వాడికి. నేను అన్న పాయింటే, రాముని తీసేయొచ్చు కదా అని ఆప్షన్ కళ్యాణ్కి ఉన్నట్టుంది మనసులో, రాముని తీసేస్తారని. ఈవిడ చెప్పుంటుంది. ఈవిడ ఎందుకంటే కళ్యాణ్ తీసేస్తే సగం చనిపోతుంది, ఎందుకంటే శ్రీజ కళ్యాణ్ని సపోర్ట్ చేస్తుంది కాబట్టి. ఆవిడ వెళ్ళిపోయింది అనుకుంటే శ్రీజ ఎవరికి సపోర్ట్ చేయలేదు, నాకు ప్లాన్ ఉంది అన్నట్టుగా. తీసేయమన్నావా అంటే, అవును చేయి కాలు మీద పెట్టిన చేయి అన్నాడు. అయిపోయింది అక్కడ. మామూలు సీన్ కాదు, అగ్రెసివ్ సీన్. తర్వాత నెక్స్ట్ శ్రీజ పట్టుకుని వాన వాన వెల్లువాయి డ్యాన్స్ చేస్తున్న తర్వాత అయిపోయిన తర్వాత వీళ్ళు కూడా తెలిసిందే కదా, శ్రీజ కూడా అక్కడ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. శ్రీజ రామారావుతోడికి ఫుల్ క్లోజ్, కళ్యాణ్కి ఫుల్ క్లోజ్. కళ్యాణ్ వెళ్ళిపోయాడు, రామారావుతోడి ఫుల్ క్లోజ్, ఇమాన్యుల్కి ఫుల్ క్లోజ్. వీళ్ళకి ఏమనిపిస్తుంది, శ్రీజ రీతుకు కూడా క్లోజే ఉంటుంది. ఎవరు తీస్తే వీళ్ళకి అర్థం కాదు కాబట్టి వీళ్ళు కూడా పుష్ చేసిన ఇక్కడ అటు ఇటు అవుతున్నారు. ఇప్పుడు ఆవిడ వచ్చి నేను ఇమాన్యుల్ని తీసేద్దాం అనుకుంటున్నా అనేసి అన్నది. నాకు ఇమాన్యుల్ని తీసేద్దాం అనుకుంటే నాకేమనిపించిందంటే, ఈ పర్టికులర్ టాస్క్లో ఆల్రెడీ క్యాప్టెన్ అయి ఉన్న ఇమాన్యుల్ని కాకుండా ఈవిడ కూడా రాము రాథోడ్ని తీసేస్తుంటే లేదా రీతుని తీసేస్తుంటే బాగుండేదన్న ఫీలింగ్ వచ్చింది. ఎంత క్యాప్టెన్ అయినా ఆ క్యాప్టెన్సీ ఈజీగా వదిలేశాడు, ఈజీగా పోయింది కదా, 1 డేలో పోయింది కదా అనేది ఆలోచించుకుంటే శ్రీజ బాగుండేది. ఇక్కడ శ్రీజ కూడా నాకు నచ్చలే. కానీ శ్రీజ ఎవరి ఫేవరెటిజమో కోరుకుని అక్కడ తీయలేదు కాబట్టి ఓకే, కానీ స్టిల్ శ్రీజ కూడా రాంగ్ చేశారు. ఎందుకంటే ఎఫర్ట్స్ చూడాలి కదా, అక్కడ ఉన్న కష్టం చూడాలి కదా, అక్కడ ఎంత హార్డ్ వర్క్ చేశాడు ఇమాన్యుల్. అలాంటి వ్యక్తిని ఈ పర్టికులర్ వీక్లో కష్టానికి విలువిచ్చి తీసేయకుండా ఇలా వదిలేస్తే ఎంత దరిద్రమని. వెరీ బ్యాడ్ ఫ్రమ్ శ్రీజ కూడా. నాకు అస్సలు నచ్చలా. ఇమాన్యుల్ని తీసేయాలని మనసు ఎట్లా వస్తుంది స్వామి? అందరినీ తోపు తురుంకాన్లాగా ఆడి కష్టపడి గెలిచి ఇంత చేసిన పర్సన్ని ఈ వీక్ ఈజ్ డిజర్వ్డ్ రా, అంత కసిగా అంత కష్టం పెట్టి ఆడాడు, ఇలాంటి వాడిని తీసేయకూడదు అన్న ఫీలింగ్ రావాలి కదా ఆటోమేటిక్గా. ఆల్రెడీ క్యాప్టెన్ అయ్యాడు అనేది కొన్ని సిచ్యువేషన్ వేరే. ఆల్రెడీ క్యాప్టెన్ అయినా వెంటనే పోయింది దాన్ని క్యాప్టెన్ అయినట్టు కూడా ఫీల్ అవ్వకూడదు. మళ్ళీ బాగా ఆడాడు కదా, నాకు అర్థం కాలేదు. రామురాథోడ్ని రీతుని తీసుంటేనే బాగుండేది అన్న ఫీలింగ్ నాకైతే ఉంది. అది ఇమాన్యుల్కి మంచిగా జరగద్ది, గ్యారంటీ మంచి జరగద్ది. ఇక లాస్ట్ రౌండ్కి వచ్చేసరికి భరణి గారు పట్టుకుంటారు. భరణి గారు సేమ్ నాలాగే ఇట్లా ఇదే డ్యాన్స్ నాలాగే వేస్తున్న టైంలో ఇప్పుడు చూడండి ఇద్దరు ఫైట్ చేసుకుంటున్నారు. రీతు ఫైట్ చేస్తుంది, రీతు అండ్ రాము రాథోడ్ ఇద్దరు ఆ చెక్క దాన్ని తీసుకెళ్ళి దాంట్లో బ్లూ దాంట్లో పెట్టడానికి ట్రై చేస్తున్నాడు రాము రాథోడ్. రీతు ట్రై చేస్తుంది. ఎందుకు రీతు ట్రై చేస్తుంది తెలుసా? భరణి గారు ఖచ్చితంగా రీతుని తీసేస్తారు కాబట్టి ఆవిడ తెలివిగా రీతుని తీసేస్తారు, నన్నే తీసేస్తారు అనేసి ఆవిడ తెలుసు కాబట్టి ఈ రౌండ్కి ఆపాలి అనేసి ఆవిడ గట్టిగా ట్రై చేస్తుంటే ఇక్కడ ఏమైంది, ఆటోమేటిక్గా వాళ్ళు పెట్టలేకపోయారు. భరణి గారు నిన్న నైట్ ఆల్రెడీ మాటిచ్చారు, రాముకి నేను సపోర్ట్ చేస్తానని. భరణి అండ్ దివ్య ఇద్దరు ఎవరు పట్టుకున్నా రాముకే సపోర్ట్ చేస్తామని క్లియర్గా మాటిచ్చేస్తున్నారు. అర్ధరాత్రి గుసగుసలు అది వస్తుంది. రాము రాథోడ్ని గెలిపించేశారు, రీతుని తీసేసిన తర్వాత ఆట అయిపోయిన తర్వాత రీతు చౌదరి గారు ఏడ్చేది సరామామూలే, కుక్క పెట్టి ఏడ్చేశారు, కింద పడేశారు, ఇట్లా రుద్దేశారు, ఇవన్నీ చాలా జరిగాయి. ఆవిడ ఏడుస్తారు, చాలా బాధ అనిపిస్తుంది. ఇక్కడ అంతా డ్రామాటిక్, ఎమోషనల్, ట్రాజిక్గా ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ మొత్తం టూ గుడ్గా ఉంటుంది, చూడండి. రాము రాథోడ్ ఈజ్ ద నెక్స్ట్ క్యాప్టెన్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 4th వీక్. రాము రాథోడ్ హీఈస్ డిజర్వ్డ్. అంటే తను ఇప్పుడు మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వాళ్ళ ఆట తీరికి ఈ వీక్కి వాళ్ళు డిజర్వ్డ్. కానీ తనేం చేయగలుగుతాడు? తన ఆట ఆడాడు, ఎఫర్ట్స్ పెట్టాడు, తనకున్న బాడీకి తగ్గట్టుగా ఎఫర్ట్స్ అయితే పెట్టాడు, ఆడాడు, ఇక్కడ దాకా వచ్చాడు. మిగతా వాళ్ళ సపోర్ట్ తెచ్చుకోవడంలో, బిహేవియర్ పరంగా ఆ రిలేషన్స్ మెయింటైన్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. లక్కీగా అతను క్యాప్టెన్ అయిపోయాడు. గుడ్, కంగ్రాచులేషన్స్ టు రాము రాథోడ్. కానీ చాలా పాపం అనిపిస్తుంది ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్ చూస్తే. డెమాన్ పవన్ చూస్తే నాకు చిట్టు పంతాయి, చాలా కోపం వస్తుంది. జస్ట్ బికాస్ ఆఫ్ రీతు చౌదరి కోసం అతనికి ఆప్షన్ ఉండే తీసేయొచ్చు రాముని వాళ్ళని, కానీ తీసేయకుండా డైరెక్ట్ కళ్యాణ్ మీద కోపం. ఇక్కడ ఏమైందంటే కామనర్స్ వాళ్ళకి కొంత కోపాలుగా ఉంటున్నాయండి. తెలియకుండా వీళ్ళని ఎందుకు మనం పెంచి పోషించాలా? మన కాంపిటీషన్ వీళ్ళే కదా, కామనర్స్లో ఒకరే ఇద్దరు టాప్ అయి ఉంటారు, వీళ్ళని ఎందుకు ఆల్రెడీ అగ్రెసివ్గా వెళ్ళి హైలైట్గా అవుతున్న వాడిని ఇప్పుడు క్యాప్టెన్ చేసి వీడింకా హైలైట్ అయిపోతే అబ్బాయిలు మీ ఇద్దరే ఉండేది తోపులో, మా ఇద్దరు ఒక టాప్ అయి ఉంటారేమని ఇలాంటి ఓవర్ ప్లానింగ్లని వేసుకుంటున్నారండి. అది జనాలు గమనిస్తారు.
జనాలు నువ్వు జెన్యున్గా ఎక్కడున్నావు అనేది చూసి నీది పెరుగుద్ది, కానీ నువ్వే స్ట్రాటజీలు వేసుకుని అవతలని తగ్గించాలని, నాకు పోటీని తగ్గించుకోవాలని అతి ప్లాన్లు వేసుకుంటా ఉంటే జనాలు అబ్జర్వ్ చేస్తారు. అది నాకు అలా అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో లేదు, కామనర్స్ వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారేమన్న ఫీలింగ్ వస్తుంది ఒక్కొక్కసారి. ఇక్కడ అదే కనిపిస్తుంది డెమాన్ పవన్లో, వెరీ బ్యాడ్. అండ్ శ్రీజ చేసింది కూడా ఇమాన్యుయల్ తీసేయడం వెరీ 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 బ్యాడ్, రాంగ్ స్టెప్. కానీ శ్రీజ విషయం ఏంటంటే ఒకనొక టైంలో సంజన కోసం క్యాప్టెన్సీని అలాగా వదిలేసుకోవడం నచ్చలేదనే పాయింట్ కూడా మాట్లాడింది లైవ్లో. మేబీ అది దృష్టిలో పెట్టుకొని చేసినా కూడా అది నాకు తప్పని అనిపిస్తుంది. ఎందుకంటే ఎఫర్ట్స్ని గుర్తించాలి మనిషిని. థ్యాంక్ యూ. మీలో ఎంతమందికి నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది వీడియోని లైక్ చేయండి. నేను ప్రతిసారి చెప్పే మాట ఇదేమో, నా వీడియోని లక్షల మంది చూస్తున్నారు, చూసేటప్పుడు ఒక వేలు పెట్టి ఇలా ముక్కుతోనో వేలుతోనో ఆ లైక్ సింబల్ ప్రెస్ చేయడం డెడ్ ఈజీ. 10-15 నిమిషాలు వీడియో చూస్తున్నప్పుడు లైక్ కొట్టడానికి ఏంటి మామ, ప్లీజ్ లైక్ కొట్టండి, ఎంకరేజ్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అండి. క్యాప్టెన్ ఎవరు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ పెట్టేశాను, కాబట్టి మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి ఉండండి. లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ.